100లో 99 మంది గతం గురించి బాధపడుతూ ఉంటారు. కానీ గడిచిపోయిన కాలం తిరిగి రాదు. ఈ క్షణం మాత్రమే నీది. సమయం ఎంతో విలువైనది. జీవితంలో అందరూ ఎక్కువగా బాధపడేది గడిచిపోయిన క్షణాల గురించి మాత్రమే. అప్పుడు అలా చేసుంటే బాగుండేది. ఆ టైంలో వారితో రిలేషన్ కట్ చేసి ఉంటే జీవితం అద్భుతంగా ఉండేది అని రకరకాల ఆలోచనలతో మనిషి తన జీవితాన్ని వృధా చేసుకుంటూ ఉంటాడు. కానీ గడిచిన కాలం ఒకప్పుడు ప్రస్తుత క్షణమే. ఆ సమయంలో మనం తీసుకునే నిర్ణయాలు జాగ్రత్తగా ఉండాలి. జీవితంలో మంచి చెడు రెండూ ఉంటాయి. అంతా మంచే ఉంటే అది జీవితమే కాదు. ప్రస్తుతంలో మనం జీవించే విధానంపైనే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఇప్పుడున్న ప్రస్తుతం తర్వాతి క్షణం గతమే అవుతుంది. అందుకే ప్రస్తుతంలోనే నువ్వు జీవించాలి. అప్పుడే ఆనందంగా ఉంటావు. లేదంటే అన్ని సమస్యలే ఎదురవుతాయి. ఈ విషయం గురించి ఒక చిన్న కథ చెప్తాను. కథ చిన్నదే కానీ ఆలోచిస్తే ఇందులో చాలా విషయం ఉంటుంది. ఒక గురువు ఒకసారి తన శిష్యులకు ఈరోజు వాస్తవం, రేపు భ్రమ, కాబట్టి రేపటి వరకు ఏ పని వాయిదా వేయకండి అని చెప్తాడు. అటుగా వచ్చిన ఓ యోధుడు గురువు మాటలు వింటాడు. కాలం గడిచిపోతుంది. ఒకరోజు యోధుడిని అతని శత్రువులు బంధించి జైల్లో పెడతారు. జైల్లో పెట్టిన రాత్రి అతడికి నిద్ర పట్టలేదు. ఎందుకంటే మరుసటి రోజు తన శత్రువులు తనను ఎంత భయంకరంగా హింసించబోతున్నారో అని భయపడుతూ బాధపడుతూ ఆలోచనలతో అతను కలవరపడసాగాడు. అప్పుడు గతంలో గురువు చెప్పిన మాట గుర్తు తెచ్చుకుని రేపనేది భ్రమ, ఈరోజు ఒక్కటే వాస్తవం అని మనసుకు సర్ది చెప్పుకున్నాడు. వెంటనే నిద్రలోకి జారుకున్నాడు. గురువు చెప్పిన విషయం చిన్నదే కావచ్చు, కానీ అందులో చాలా అర్థం దాగి ఉంది. మనమంతా గతం, భవిష్యత్తు గురించి బాధపడుతూనే కాలం వెళ్ళదీసేస్తాం. ప్రస్తుతంలో బ్రతికితేనే మీరు ఆనందంగా జీవిస్తారు. లేదంటే అనేక ఇబ్బందులు మిమ్మల్ని చుట్టుముడతాయి. కాలంతో యుద్ధం చేయాల్సి వస్తుంది. గడిచిపోయిన కాలాన్ని తిరిగి తీసుకురాలేము. భవిష్యత్తులో ఏం జరుగుతుందనేది చెప్పలేం. అందుకే ప్రస్తుతంలోనే ఆనందంగా బతికేయాలి. తుమ్మితే పోయే ప్రాణాలు మనవి. అందుకే ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండటం అలవాటు చేసుకోవాలి. జీవితంలో ఏది శాశ్వతం కాదు. కదిలే కాలం, పారే నది, మన ఆయుష్, ఇలా ఏది ఏళ్లకాలం ఉండదు. అందుకే ప్రస్తుతంలో మనం ఆనందంతో బతకాలి. మిమ్మల్ని బాధ పెట్టిన వారి గురించి ఆలోచిస్తూ బాధపడటం మానేయండి. రేపేమవుతుందోనని బెంగ కూడా పెట్టుకోవద్దు. ఎందుకంటే జరిగేదాన్ని ఎవరూ ఆపలేరు. కేవలం ప్రస్తుతంలో మీ ఆలోచనలు మాత్రం దేన్నైనా నిర్ణయిస్తాయి. నలుగురితో నవ్వుతూ ఈ క్షణం జీవించాలి. ఏదో జరిగిపోయిందని బాధ పెట్టుకోకూడదు. భవిష్యత్తులో ఏదో జరుగుతుందని ఆలోచనలతో మనశ్శాంతిని చంపుకోకూడదు. ఎందుకంటే మీ జీవితానికి మీరే రాజు, మీరే మంత్రి. మిగతా వారిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు అనుకుంటూ పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీకోసం మీరు జీవించండి. మీ ఆనందాన్ని వెతుక్కోండి. అప్పుడే జీవితానికి అర్థం, మీకు సంతోషం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.